కాలినడకన 2300 మెట్లు ఎక్కి తిరుమలకు చేరిన ఆవు గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. కలియుగ దైవం నెలకొన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు. ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. తాజాగా శ్రీవారి లీల మరొకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కాలినడకన తిరుపతికి వెళ్లాలంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కాళ్ళ నొప్పులు కూడా సహజంగా వస్తూ ఉంటాయి. మరి మనుషులకే ఇన్ని ఇబ్బందులు ఉంటే జంతువుల గురించి వేరే చెప్పాలా? అలాంటిది ఒక ఆవు కాలినడకన తిరుపతికి చేరుకుంది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్లి చూద్దాం. తిరుపతి సమీపంలో ఉన్న శ్రీవారి మెట్ల మార్గం నుంచి ఒక ఆవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి చివరికి తిరుమలకు చేరుకుంది. ఈ ఆవు కాలినడకన మార్గంలోనే భక్తులతో కలిసి ఆ మెట్లు ఎక్కింది. మెట్లు ఎక్కే సమయంలో ఆవును చూసిన భక్తులు ఆశ్చర్యపడి ఆవుకు కుంకుమ బొట్లను పెట్టారు. మరికొంతమంది అయితే ఆ గోమాతకు నమస్కరించారు. మరికొంతమంది అయితే అరటి పండ్లను మరియు కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు. అసలు ఆవు మెట్లెక్కి తిరుమలకి వెళ్లడం ఏంటా అని ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. మెట్లెక్కి తిరుమలకు వెళ్లిన ఆవును టీటీడీ అధికారులు గుర్తించి తిరుమలలోని గోశాలకు తరలించారు. ఆ ఆవుకు సరిపడా మేతను కూడా అందిస్తున్నారు. ఆ గోశాలలోని ఆవును చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాలినడకన 2300 మెట్లను సునాయాసంగా ఎక్కేసింది ఈ ఆవు. ఈ ఆవు గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.